అమెరికాలో నీకు తెలియందేముంది? ఒక చిన్న మాట తేడా వచ్చినా ఇక ఆ మనిషి మనకి పనికిరారు అనుకుంటే దాని మానాన్న దాన్ని వదిలేసి మరొకళ్ళని పెళ్లి చేసుకుంటారు. కాస్తైనా మనసుతో ఆలోచించడు. అలాంటిది మీ నాన్న అసలు కళ్యాణి తిరిగి లేస్తుందో లేదో తెలియకపోయినా కళ్యాణిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ అమ్మకి మీ నాన్న దొరకటం ఆ దేవుడిచ్చిన వరం అని చెప్పాలి శామ్. యా యూర్ రైట్ పికిల్ పాట్. డాడ్ మామ్ని అంత ఎఫెక్షనేట్ గా చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. మా మామ్కి ఒకటే ప్రాబ్లం, తన వాళ్ళందరికీ దూరం అయ్యానని, తన వాళ్ళెవరూ తన్ని కనీసం పలకరించడం లేదని, పుట్టింటి ప్రేమ పొందలేకపోతున్నానని బాధపడుతుంది. ఆ మెంటల్ స్ట్రెస్ తోనే తనకు అలా అయింది. ఇక్కడి నుంచి ఎవరో ఒకరు మామ్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క మాట పలకరిస్తే మామ్ లేచి కూర్చుంటుంది పికిల్ పాట్. దాట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ పికిల్ పాట్. And that good day is going to come very soon. మామ్ ని ఇక్కడ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. After that, I'll bring her here. చూద్దాం. నీ మెళ్ళ మూడు ముళ్ళు పడే ఆ సుపసేన అన్న మీ అమ్మ కూడా కోమాలోంచి బయటకొస్తే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పు. అమ్మా శామ్, అబ్బాయి నీ కోసం వచ్చినట్టున్నాడు. పాపం ఎంతసేపటి నుంచి చూస్తున్నాడో. మీ ఇద్దరూ మాట్లాడుకోండి, నేను వస్తాను. ఏం పని మీద వచ్చావు? నాకంతా తెలిసిపోయింది. ఏంటది? తెలిసింది కదా. అదే వాట్స్ దట్? నువ్వు మంచిదానివి, తెలివైన దానివి, అందంతో పాటు అందమైన మనసున్న దానివి. ఆహా, కరెక్ట్ గా నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలగన్నానో ఆ కళల ప్రతిరూపాన్ని. ఓ, ఇంకా ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఏ స్టోరీ. ఇంకా ఉందా, అయిపోయిందా? శామ్, నేను సీరియస్ గా చెప్తున్నాను. సరే, సీరియస్ గా వినమంటావు అంతే కదా? ఓకే. ఇంట్లో అందరూ ఒకటిగా ఉండాలి, ఒకేలా ఉండాలి, ఒక తాటిపై నడవాలి, ఒకే నిర్ణయం మీద ఉండాలని నేనెప్పుడు ఆశిస్తుంటాను. ఇంటిని, ఇంట్లో వాళ్ళని అలా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటాను. అది నువ్వు కూడా గ్రహించుంటావు. యా, ఐ నో. యా, నా ఆలోచనలకి, నా భావాలకి, నా ఫీలింగ్స్ కి తగ్గ జోడీగా నువ్వు దొరికావు. అది ఈ రోజే పూర్తిగా కన్ఫర్మ్ అయింది. అంటే ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎగ్జామిన్ చేస్తున్నావా? నో, అదేం కాదు. కాదేంటి కాదు? నీ టోటల్ క్యారెక్టర్ ఇప్పుడే కన్ఫర్మ్ అయిందని అంటున్నావుగా. అంటే దాని అర్థం. డోంట్ టాక్. నువ్వెందుకు అలా అన్నావు? కారణం లేకుండా ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి దిగటం నీకు బాగా అలవాటు. అంటే గొడవ చేసేదానా, అల్లరి చేసేదానా నేను? దేవుడా, అనాల్సినవన్నీ అనేసి దేవుడా అంటావేంటి? సర్లే, ఇందుకేమంటావు? నేను గుడ్ గర్ల్ ని, నీకు తగిన పేరుని, వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటావు అంతే కదా? అమ్మయ్యా, థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఇంకేం చెప్పాలి? సర్ప్రైజ్ లాంటిది ఏదైనా? అవునా? కామెడీ కాదు కదా? ఓకే, ఇస్తాను. సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజ్ ఇస్తా. నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, గొప్ప సర్ప్రైజ్. ఇదిగో బాబు,
గోడ మీద మరకలు పడకూడదు. జాగ్రత్తగా అలంకరించండి. ఆ పువ్వులు ఎందుకని కింద పడిపోయి ఉన్నాయి? నాయనమ్మ, ఆ. ఈ పనులన్నీ చూసుకోవడానికి ఇంట్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, నువ్వెందుకు స్ట్రెయిన్ అవుతావు? భలేవాడివిరా. ఇది నా ఇల్లు, నా ఇంట్లో పండగ. నేను దగ్గరుండి పనులు చేయించుకుపోతే ఎలారా? అది కాదు నాయనమ్మ. ఏది కాదు బాబూ, వజ్రపాటి వారసుడివి, నా ముద్దుల మనవడివి. నీ నిశ్చితార్థ సంబరాల్లో ఎలాంటి లోటు జరగకూడదని నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. నీకెందుకు శ్రమ అని. దీన్ని శ్రమ అనరు నానా, బాధ్యత అంటారు. కాని నేను ప్రేమ అంటాను. నానమ్మ, ప్రేమ అంటే గుర్తొచ్చింది. 4 రోజుల నుంచి నిన్ను మాట్లాడగాలనుకుంటున్నాను. అడుగు. దానికి ఆలోచన ఎందుకు? నేనేమీ పొరపాటు చేయలేదు కదా. చూడన్నా, నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి మాట అనకూడదు. అంటే నాయనమ్మ, చిన్నప్పటి నుంచి నేనే పని చేసినా చివరికి నా చదువు విషయంలో కూడా నిన్ను సంప్రదించి నీ సలహా తీసుకునే చేసేవాడిని. కానీ జీవితంలో మొదటిసారి చెప్పు. శామ్ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. నా మనవడు ఏ నిర్ణయం తీసుకున్నా అది సముచితంగా ఉంటుంది బాబు. నాకు బాగా తెలుసు. నువ్వు శ్యామ్ని ఇష్టపడుతున్న విషయం, ఆమెను ప్రేమిస్తున్న విషయం నాకు చెప్పలేకపోతున్నావని నాకు తెలుసు. అందుకని ఎంతో భద్రంగా ఎన్నో ఏళ్లుగా దాచుకున్న ఆ ఉంగరం ఆ రోజు నీ చేతికిచ్చాను. అసలు ఆ ఉంగరాన్ని ఆ రోజు నేను నీ చేతికిస్తున్నప్పుడు నా అంతరంగంలో నేనేమనుకుంటున్నానో నీకు తెలుసా? శామ్ సమర్థురాలని గుర్తించాను కాబట్టే అవునన్నాను. మొదటిసారి ఆ అమ్మాయి మనింటికొచ్చినప్పుడు మరీ చలాకితనం చూపిస్తోందనిపించింది. కానీ రోజురోజుకి ఆ అమ్మాయి మీద నా అభిప్రాయం మారుతూ వచ్చింది. అందరిలో కలిసిమెలిసి తిరుగుతూ మనలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మన కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి ఆలోచించినప్పుడు నాకు ఈ అమ్మాయి ఎంత చక్కనమ్మాయి అనిపించింది. ఈ ఇంటి సమస్యల్ని తన సమస్యలుగా భావించి ఎవరి మనసులో నొచ్చుకోకూడదని, ఎవరినీ బాధ పెట్టకూడదని తను తెలివిగా ప్రవర్తిస్తూ సమస్యలన్నింటినీ పరిష్కరించింది. ఆ క్షణమే శ్యామ్ మనింటి కోడలైతే బావుంటుందనిపించింది. నీ భార్య అయితే ఇంకా బావుంటుందనిపించింది. కాబట్టి బాధ్యతల్ని, బరువుల్ని అనుక్షణం గుర్తు చేసే ఆ ఉంగరాన్ని శామ్ వేలికి నువ్వు తొడగాలని నీ చేతికిచ్చాను. నాయనమ్మ, దీని వెనక నువ్వు ఇంత ఆలోచించావా? ఇంటి పెద్దగా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆ మాత్రం ఆలోచించాలి కదా బాబూ. ఆలోచన ఆచరణలో పెట్టడం కూడా నా బాధ్యతే. శామ్ నీకు తగిన అమ్మాయి, ఈ ఇంటికి తగ్గ అమ్మాయి, ముఖ్యంగా నా మనసుకు చాలా బాగా నచ్చిన అమ్మాయి. ఏంటి అందరూ అలా కూర్చున్నారు? మెహందీ పండుగంటే ఎంత హడావుడుండాలి. ఒక ఆట, ఒక పాట ఏం లేదేంటి? అసలు ఈ పద్మా, లిల్లీ ఏరి? పద్మా, పద్మా, లిల్లీ, లిల్లీ. ఏంటి పిన్ని? ఏంటేంటమ్మా ఈ సమయంలో పిల్లలు మీరంతా సరదాగా సంబరం చేయాలి. అసలు ఆ వాతావరణమే లేదేంటి? హీరో హీరోయిన్ రావాలి కదా పిన్ని. గోంగూరలో చింతకాయ వేసినట్టుంది. ఇదేం సామెత అక్క? అస్సలు అతకలేదు. ఎందుకు అతకలేదు చెల్లి? ఎక్కడైనా పెళ్లికి ముందు గోరింటాకు వేడుక చేసుకుంటారు కానీ ఇలా నిశ్చితార్థానికి ముందు చేస్తారేంటి? అయ్యో అక్క, మనం అలా అనుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో చిన్న ఫంక్షన్ చేసినా దానికి ముందు మెహందీ ఫంక్షన్ చేస్తున్నారక్క, తెలుసా? హా, మరే ఊర్లో వాళ్ళంతా ఒడ్లు ఎండ పెట్టుకుంటుంటే నాకు తోక ఎండ పెట్టుకుందంట. అలా ఉంది. అమ్మా, ఇది నా తమ్ముడు పెళ్లి నిశ్చితార్థం. ఇక్కడ అన్ని జరుగుతాయి అంతే. వజ్రపాటి వారి పెద్ద మనవడి పెళ్లి నిశ్చితార్థం అంటే ఘనంగా జరగాలి, జరుగుతాయి అంతే. హా, గురువుకి రేగినా గుర్రానికి రేగినా పట్టుకోవడం కష్టమని కానివ్వండి కానివ్వండి.
లక్షలకి లక్షలు లక్ష్యం లేకుండా ఖర్చు పెడుతున్నారు. ఏమయ్యో బయట నిశ్చాదం జరిగే చోట అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా? ఒక అరగంటలో అంతా రెడీ అయిపోతుంది సార్. పొద్దున్నుంచి చేస్తున్నారు, ఇంకా అరగంట ఏంటి? ఇదిగో ఇది మా సూర్య అన్నయ్యకి నా ఫ్రెండ్కి జరిగే నిశ్చితార్థం. ఈ ఫంక్షన్లో ఏ లోటు వచ్చినా సహించదు లేదు. కానివ్వండి కానివ్వండి. అలాగే సార్. త్వరగా కానివ్వండి. వీడొక పిచ్చి సన్నాసి, కాలికి బల్బం కట్టుకున్నట్టు అన్ని వీడే చక్కబెడుతున్నాడు. వీడికి నిజంగా సిగ్గుసేరాలు లేవు. అరే శామ్కి ఉంగరం తొడిగి దాన్ని నా కోడల్ని చేయరా అని తెగ కోరాను. అది చేయటం చేత కాలేదు కానీ వీడే పెళ్లి పెద్దయినట్టు ఓ తెగ హైరాణ పడిపోతున్నాడు. అబ్బబ్బబ్బా, ఎలా పుట్టేవరా నా కడుపున చవట దద్దమ్మ వెదో సన్నాసి. ఛీ! అక్క వీళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళు అలా రారు చంద్ర. మరి ఎలా వస్తారంటావు? మన స్టైల్లో ఆహ్వానించాల్సిందే. లిల్లీ, చంద్ర నాతో పాటు రండి. మీరు కూడా రండి. అమ్మ నువ్వురా. నువ్వు వెళ్ళవే. అక్క వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందక్క. ఏమిటో అది? శ్రీరామచంద్రుణ్ణి చూసి కైక కూడా నీలాగే ఇలాగే ఆనందంతో పొంగిపోయి మరీ చూసిందట. అవునా? అవునక్క. కాసేపట్లో చూడక్క, సీతారాములు, రాధాకృష్ణులు, శివపార్వతులు ఒక్కటై సూర్య శామ్ల రూపంలో కిందకొస్తారు. నువ్వేంటక్క ఇలా కూర్చున్నావు? రాక అబ్బా రాక. నాకు ఇక్కడ పని ఉందిలే చెల్లి. పైకి ఇలా చూడాలి కదా. రా. అది కాదు. రాక రా. అది కాదు. నేను చెప్తున్నాను కదా. రా. ఇప్పుడు వస్తున్నారు చూడు. చూడక్క. అరే పద్మా, లిల్లీ, చంద్ర త్వరగా రండిరా. అల్లుడు గారు, సూర్యశామ్ వచ్చేస్తున్నారు. మరి పద్మా, అల్లుడు గారు, అరే వచ్చేసారా? ఏంటి పద్మ ఇదంతా? వాళ్ళు కిందికి రావాలంటే ఈ మాత్రం సందడి ఉండాలి పిన్ని. చూస్తున్నారండి, వాయించండి. మొదలెట్టండి. సాముదిన అన్నయ్య రావాలి, సాముదిన అన్నయ్య రావాలి. సూర్యనయ్య రావాలి, ఫ్రెండ్ రావాలి. సిస్టర్ సూర్య గారు రావాలి రావాలి. సాముదిన సూర్య రావాలి రావాలి. సాముదిన సూర్య రావాలి రావాలి. సూర్య గారు, సిస్టర్ సూర్యనయ్య రావాలి. బాగున్నారు కదా? ఆహాహాహా, అబ్బబ్బబ్బబ్బబ్బా, నా దిష్టే తగిలేసేలా ఉంది. ఇదేమిటర్రా, ఇద్దరు అలా చూస్తూ నిలబడిపోయారు. పదండి పదండి పదండి, రండి. ఏ రండి అందరూ. బాగున్నాడు కదా సూర్య? బాగున్నాడు. రండమ్మా రండి. సూర్య కోసమేగా వచ్చింది మీరు. రండి. సూర్య, మీరు వచ్చింది సూర్య కోసమే అయినా మిమ్మల్ని వాళ్ళు పట్టించుకునే మూడ్లో లేరులే.
ఎంత బాగున్నాడే. ఏంటి ఏంటి మీరంతా హా? సాముదినా, ఏంటి అరుస్తున్నావు? ఓహో, మా తమ్ముడు పక్కనే ఉన్నాడన్న ధైర్యమా? మరీ అలా బెదరగొట్టుకోండి. నా కోడలు బెదిరిపోతుంది. అసలే అమెరికా నుంచి వచ్చింది నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి. అంత లేదు పిన్ని, మెళ్ళో 3 ముళ్ళే పడలేదు, అప్పుడే అరిచేస్తుంది. ఎంతైనా వజ్రపాటింటి వారసురాలు కదా. ఏమిటి అలా చూస్తున్నారు? ఏ కాదా? అబ్బ, ఎందుకు కాదు భామగారు, మా సూర్యకి భార్య అయితే శామ్ ఈ ఇంటి వారసురాలే కదా. ఆహాహా, నేను ఆ ఉద్దేశంతో అంటలేదు. నిజంగానే తను మాట్లాడింది చాలు గాని హారతివరా ఇంటి వాళ్ళకి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నేను అందుకే అంటాను ఇలాంటి ఫంక్షన్ లో నువ్వు లేందే అసలు కళ్ళే ఉండదని. ఏది హారతి పళ్ళు వెళ్ళా ఇవ్వు. రా. నేనెందుకులే చెల్లి, మీరు వెళ్ళండి. బా, హారతి వల్ల నువ్వే కదా చెప్పావు. రా అక్క. మీరందరూ ఉన్నారుగా, మీరు చూసుకోండి ఆ పని. అయ్యయ్యో, అదేమిటమ్మా రాజీ, ఈ ఇంటికి పెద్ద కోడలివి. నీ తర్వాత ఈ ఇంటికి పెద్ద కోడలు శామ్ కాబట్టి నువ్వు లేందే, నీ అస్తం లేందే ఏ ఒక్క పని జరగదు. అలా జరిగితే ఉప్పులేని పచ్చళ్ళ చప్పగా ఉంటుంది. రా రా రా. పదక్క. నాన్న సూర్య కొంచెం ముందుకురా. ఏంటక్క మనున్నావు? హారతి పాట పాడొచ్చు కదా. భామగారు మీరన్నా చెప్పొచ్చు కదా. పాడమ్మా. హారతి గై కొనుమా, మంగళ హారతి గై కొనుమా. హారతి గై కొనుమా, మంగళ హారతి గై కొనుమా. పాడు. హారతి గై కొనుమా, మంగళం జయ మంగళం. అమ్మా శామ్, నిన్ను చూస్తుంటే అచ్చం మీ అమ్మలాగా అమ్మమ్మలాగే ఉన్నావు. నిన్ను చూస్తుంటే వాళ్ళని చూస్తున్నట్టే ఉందమ్మా. బాబు సూర్య, ఇక్కడికి మీ ఇద్దరికి హారతి ఇవ్వడంతో నీ పని అయిపోయింది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత వచ్చి నీ పని పడతాం అందరం. రండిరా, మిగతా పనులన్నీ చూడాలి. సరే సరే. జయంతి రా. సూర్య నువ్వు రాజీ, వెళ్ళు. నువ్వు కూడా రా. రమ్మంటుంటే. పదండి పదండి వెళ్దాం. సూర్య 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 ఆగు. ఏంటి ఏమైంది?
సాముదిన ఏమైంది? ఎందుక కన్నీళ్ళు? మామ్ గుర్తొచ్చింది. ఈ టైంలో మామ్ నా పక్కన ఉంటే తనంత హ్యాపీగా ఉండేదు. మనల్ని ప్రేమించే మనుషులు మన చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మ పక్కనుంటే ఆ ఆనందమే వేరు. ఆ బాధేంటో నాకు తెలుసు సాముదిన. పద్మవదన, నీకు తెలుసా మామ్ ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలని నేనెంతగానో కష్టపడి ఇక్కడికి వచ్చాను. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి మామ్ అక్కడే ఉండిపోయింది. ముహూర్తాలు లేవని అప్పటికప్పుడు అనుకున్న ముహూర్తం కదా సాముదిన. అమెరికా నుండి రావాలి అంటే కాస్త టైం పడుతుంది కదా. వాళ్ళు పెళ్లి టైంకి ఖచ్చితంగా వచ్చేస్తారు.